చిక్కావా ఏంటి? నేను వేసిన వాళ్ళకి చిక్కావా? ఇన్నాళ్ళు ఈ జిల్లా మొత్తం మీద ఎంతమందిని కొట్టుంటావు నాతో కలిపి? ఇప్పుడు నువ్వు చిత్తగొట్టి తీసుకొచ్చి కేసు పెట్టమన్నావే, వాళ్ళెవరి మనుషులో తెలుసా? చిలకలూరిపేట సన్యాసి మనుషులు. పెట్రా, తండ్రి తీసుకున్న అప్పు కొడుకేగా తీర్చాలి. పెట్రా సంతకం. వడ్డీకి డబ్బులిచ్చి వసూలు చేయడమే ఆ సన్యాసి ముఖ్యమైన వ్యాపారం. సన్యాసి దగ్గర ఎవడైనా వడ్డీకి డబ్బు తీసుకున్నాడే అనుకో, మీటర్ వడ్డీ, జట్టు వడ్డీ, రాకెట్ వడ్డీని వడ్డీకి వడ్డీ వేసి ఆస్తి రాయించుకుంటాడు, కుటుంబాన్ని గుప్పెట్లో పెట్టుకుంటాడు. అలా రాయించుకున్నవే ఈ ఊళ్ళో ఉన్న కళ్యాణ మండపాలు, కాంప్లెక్స్లు, థియేటర్లు అన్ని. నువ్వు చేయి పెట్టింది తేనెతుట్ట మీద కాదు, నిప్పుల్లో పెట్టావు. అది నిన్ను దహించి బూడిద చేస్తుంది. ఈ జిల్లా మొత్తం మీద ఆ సన్యాసిని ఎదిరించి ఎవ్వడూ ఏమీ చేయలేడు. ఒక మనిషి తప్పు చేస్తే నిలదీసే అన్ని డిపార్ట్మెంట్లు వాడింట్లోనే ఉన్నాయి. అతని పెద్ద కొడుకు గంగయ్యే ఈ జిల్లా డిఎస్పీ. మా నాన్న మీద కేసు పెట్టడానికి నా దగ్గరికే వస్తావా? అతని రెండో కొడుకు చాముండి ఈ జిల్లా గవర్నమెంట్ లాయర్. మూడో కొడుకు సైంధవుడు ఈ జిల్లా రూలింగ్ పార్టీ సెక్రటరీ. ఈ ముగ్గురికి వ్యతిరేకంగా ఎవడైనా గొడవ చేశాడనుకో, మా వాళ్లతో గొడవపడి నువ్వెందుకు నా ప్రాణాలతో ఉండడమని రంగంలోకి దిగుతాడు నాలుగో కొడుకు హిరణ్య. ఆ హిరణ్య ఎంత కిరాతకుడో తెలుసా? ఎంత ధైర్యం ఉంటే మా నాన్న మీద చేస్తావు? అయ్యా, సన్యాసికి మీకు ఏంటయ్యా గొడవలు? వాళ్ళెందుకు మీనాక్షిని తరుకుంటూ వచ్చారు? నేను చెప్తాను తమ్ముడు. మా భర్తలు ఆ రంగడు దగ్గర వడ్డీకి తీసుకున్న డబ్బు, ఆ రంగడు ఆ సన్యాసి దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బంట బాబు. ఇదిగో చూడు, నీ దగ్గర తీసుకుంది ఎవడిచ్చాడో ఎవడివ్వలేదో నాకు తెలీదు. నా దగ్గర తీసుకున్న డబ్బు వడ్డీతో సహా ఎప్పుడిస్తావు చెప్పు. మామా, ఒక ఏదో దొంగ కేసు పెట్టి పోలీసులకు పట్టించాడు. అందుకే ఇన్నాళ్ళు వసూలు చేయలేకపోయాం. ఒకే ఒక నెల టైం ఇవ్వండి, మొత్తం వసూలు చేసి ఇచ్చేస్తాం. నీకు మీ అమ్మకి చాలా డబ్బు ఇచ్చాం, చాలా టైం ఇచ్చాం. చూడు, ఎవడెవడు ఎప్పుడు తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడో లిస్టు మాత్రం అడ్రస్ తో ఇవ్వు. ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళని తీసుకురండి. మిగతా డబ్బుకి నీ ఆస్తి మొత్తం రాసి చేసి వెళ్ళిపో. నేనేం చెప్తున్నానంటే మామా, ఏం చెప్పొద్దు. అందరిని ఎత్తుకురండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఎదవ దగ్గర తీసుకున్న డబ్బంతా నా డబ్బు. ఇంకో వారం రోజుల్లో వడ్డీతో సహా నాకు రావాలి. అలా కాకుంటే ఉన్న ఆస్తిపాస్తులన్నీ రాసిచ్చి వెళ్ళిపోవాలి. అది వదిలేసి ఎవడైనా కోర్టు కేసు. ఎవర్రా పిల్ల మన ఇంటికి వచ్చింది? అమ్మా, నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? నిన్ను లాక్కొచ్చారని తెలిసిన తర్వాత నేను ఎలా ఇంట్లో ప్రశాంతంగా ఉండగలను? నా కూతురేనయ్యా. వీటి దగ్గర నువ్వెంత తీసుకున్నావు? ఏం తీసుకోలేదన్నా, ఈయన కొడుకులు తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో లేరు, అందుకే వాళ్ళ నాన్నను తీసుకొచ్చాం. తండ్రి చేసినప్పుడు కొడుకులు తీర్చినట్టు కొడుకులు చేసినప్పుడు నువ్వు తీరుస్తున్నావా? అది కరెక్టే. నర్సయ్య, పెద్ద ఆయన్ని పిల్లని తీసుకెళ్లి కూర్చోబెట్టి కాఫీలు ఇవ్వు. అలాగన్నా. ఏంటి పెద్దాయన, మా ఇంటి కాఫీ ఎలా ఉంది? ఏంటి నించునే ఉన్నారు? కూర్చోండి. అరే కూర్చోమంటే కూర్చోవడం లేదన్నా. కూర్చోండి పెద్దాయన. తాగలేదా? కాఫీలు ఆరిపోయినట్టునే 2 కాఫీలు తీసుకురారా. భయపడ్డారు. ఏం చేయమంటావు పెద్దాయన? ఇచ్చిపుచ్చుకోవడాల్లో కొంచెం మొరటగా ఉండబట్టే ఇవాళ నా పేరున 200 కోట్ల ఆస్తి, నా కొడుకు హిరణ్య పేరున 300 కోట్ల ఆస్తి ఉంది. ఏంట్రా ఈయన కొడుకు పేరున 300 కోట్ల ఆస్తి ఉందంటున్నారు అనుకోవచ్చు. ఇవాళ నా పేరున ఇంత ఆస్తి ఉందంటే దానికి నా కొడుకు చేసిన హత్యే కారణం.
అందుకనే ఆస్తులన్నీ వాడి పేరున కొంటున్నాను. నువ్వు మాత్రం అన్నావు అనుకో, ఈ ఆస్తులన్నిటికీ నీ కూతురే వారసురాలు. నా కొడుకు హిరణ్య అంటే నాకు ప్రాణం, నేనంటే వాడికి ప్రాణం. అయినా ఏం లాభం? నీ కూతురు లాంటి పిల్ల నా కొడుక్కి భార్య అయిందనుకో, సంతోషమేగా. ఏమంటారు? కాఫీ తాగండి. ఈ ఇంట్లో కాఫీ తాగడానికో పెళ్లి గురించి మాట్లాడడానికో మేము ఇక్కడికి రాలేదు. హత్యలు చేసి కోర్టులు కేసులను తిరిగే వాళ్ళతో నేను తాళి కట్టించుకోలేను. మా అన్నలు చేసిన అప్పు వడ్డీతో సహా ఎంతైందో తెలుసుకోవడానికి వచ్చాను. రై, అడుగుతున్నారు కదా, వడ్డీతో సహా ఎంతైందో చెప్పు. నిన్న 13 లక్షలు, ఈ రోజు 14 లక్షలు, రేపు 15 లక్షలు. రోజుకి ₹1,00,000. నేను తీసుకున్నదే 50,000. అది మీ లెక్క, ఇది నా లెక్క. వడ్డీతో సహా ఎంతైందో చెప్పారు కదా. ఉదయం 11 గంటలకల్లా వచ్చేయాలి. ఒక రోజులో అంత డబ్బెలా తేనయ్యా? వాళ్ళకి మాత్రం ఒక వారం టైం ఇచ్చారుగా. పెద్దాయనా, మేము ఒక ఆస్తి కొట్టేసి నొక్కేయాలని నిర్ణయించుకుంటే ఇలాగే చేస్తామయ్యా. నీ దగ్గరున్న ఒకే ఒక్క ఆస్తి నీ కూతురే కదా, అది నొక్కేయాలిగా. అందుకే 11 గంటలు. చెప్పిన టైంకి ఇవ్వడానికి అదేమన్నా 1000, 2000, 12 లక్షలు తమ్ముడు. వెంటనే ఆ డబ్బు మేము ఇవ్వలేమని తెలిసి మీనాక్షిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. అతని ఇల్లు ఎక్కడుంది? అన్న, ఆ పిల్ల కోసం వెళ్ళిన మన వాళ్ళు కొట్టడమే కాక వాళ్ళని పోలీసులకు పట్టించాడు. ఆ ఊరి ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఎవడ్రాడు మన వాళ్ళని కొట్టిందే కాక పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది? మావా, ఇదిగో వస్తున్నాడే వీడే. ఎవడ్రా ఈడు ఇంత జబర్దస్త్ గా వస్తున్నాడు? వీడిది మన పక్కనే మావా. చిట్ట కాసపడింది కదా జంట ఇల్లు, అవి 2 వీడివే. అవును, మా వాళ్ళని ఎందుకు కొట్టి పోలీసులకు అప్పగించావు? మరి నేను చేసుకోబోయే అమ్మాయి మీద చేయేస్తే కొట్టకుండా కౌగులించుకుని బుజ్జగిస్తారా? ఏమయ్యా, ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వకపోతే అమ్మాయిని ఎత్తుకొస్తారా? ఇంకోసారి అమ్మాయి జోలికి వచ్చావనుకో, ఈ సన్యాసి నిజంగానే సన్యాసులో కలిసిపోతా. ఎంత ఇవ్వాలో వడ్డీతో సహా చెప్పు. నువ్వు జెట్ వడ్డీ, మీటర్ వడ్డీ, రాకెట్ వడ్డీ అంటూ వేస్తావు కదా, మొత్తం ఎంతో చెప్పు. అది నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. డబ్బేం అక్కర్లేదు, పత్రాలు రాసేసుకుందాం. ఏమంటావు అల్లుడు? చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది మావా. పాండు, నీ 2 ఇళ్లలో ఒక ఇంటిని చాలా రోజులుగా అడుగుతున్నది ఈయనేనయ్యా. ఇంత తొందరలో 15 లక్షలు రెడీ చేయడం అయ్యే పని కాదు. మాట్లాడకుండా నీ 2 ఇళ్లలో ఒక ఇంటిని ఈయనకి అమ్మేసే. ఏమంటావు మావా? పత్రాలు రెడీ చేయండి, సంతకం పెడతాను. ఏమన్నా, ఎంత పొగరుంటే మీ ముందుకు వచ్చి గొంతు కోసి వెళ్తానంటాడు, మీరు మాట్లాడలేదు. మూర్ఖుడికి మెదడు మోకాల్లో ఉంటుందని నిరూపించాడు. అదే సంతకం పెడతా అన్నాడుగా. ముందు సంతకం పెట్టినాయి, తర్వాత మనం ఏంటో చూపిద్దాం. సరే అన్న. అల్లుడు, పత్రాలు రెడీ చేయండి. అయ్యా, సంతకాలు పెట్టండి. నువ్వు సంతకం చేయి. వారం రోజుల్లో పత్రాలు వచ్చేస్తాయిగా? వచ్చేస్తాయ్యా. ఏంటి బామ్మద్ది ఇది? మీ అమ్మా నాన్నలకు గుర్తుగా ఉన్న ఇంటిని అంత సులువుగా రాసిచ్చేసావే. వదిలే బావా, ఒక ఇల్లే కర ఇచ్చాను. దేవత తన ఇంటికి వస్తుంది, తన కోసం ఇల్లేంటి, నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వు ఆ శెట్టి గారి దగ్గర పని అడగడం నేను విన్నానయ్యా. నీ భూమి నా దగ్గర ఉన్నప్పుడు నువ్వెందుకయ్యా పని అడగడం? నా దగ్గర ఉన్నట్టే మీ భూమి 10 మంది దగ్గర ఉందయ్యా. మీ వల్లే మేమందరం సుఖంగా బతుకుతున్నాం. తీసుకోండి అయ్యా, ఈ భూమిని తీసుకుని మీరు సంతోషంగా ఉండాలి. తీసుకోండి అయ్యా. తల్లి, తీసుకోమనమ్మా, తీసుకోవయ్యా. నీ మంచి మనసుకు చల్లగా ఉంటావయ్యా. ఏంటి వదినా, పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా చూడు, ఇంతవరకు మా కోసం నువ్వు పడ్డ కష్టాలన్నీ చాలు. ఇక మీదటనైనా నువ్వు నీ భర్త సంతోషంగా కాలం గడపండి. నేను చెప్పేది ఏంటంటే, లేదు తమ్ముడు,
మా నాన్న మా చెల్లెలు ఉన్నంత వరకు మాకేంటి దిగులని బాధ్యత లేకుండా బలాదూర్లు తిరుగుతున్న మా మొగుళ్ళని ఒక దారిలో పెట్టాలంటే మేము ఇల్లు వదిలిపెట్టి వెళ్లడమే మంచిది. అది మాత్రమే కాకుండా ఎన్నాళ్ళని ఏ పని చేయకుండా తిని కూర్చుంటారు. వాళ్ళు మారడానికి ఇదే తమ్ముడు మంచి సమయం. తమ్ముడు దయచేసి అడ్డు చెప్పకండి. పక్కనే కదా ఉంటాం, ఒక ఫోన్ చేస్తే వచ్చి వాళ్తాం, అంతే కదమ్మా. సరే తమ్ముడు, వెళ్ళొస్తాం. త్వరలోనే శుభవార్త చెప్పండి. మామయ్య వెళ్ళొస్తాం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? రండి హెడ్డయ్య, బాగున్నారా? బాగున్నాను పాండు. ఏంటి విషయం? ఆ వడ్డీలు ఇచ్చే సన్నాసితో సంబంధాలున్నాయని ఇన్స్పెక్టర్ ని ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మన ఊరి పోలీస్ స్టేషన్ కి కొత్త ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అతను కోపిస్ట్ అంట, మిలిటరీలో ఉండేవాడంట. అతను మన ఊర్లో ఎవరి మీదైతే కేసులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళని నేరుగా చూడాలని టార్చర్ పెడుతున్నాడు. నువ్వోసారి వచ్చి ఆయన కనిపించి వెళ్తే బాగుంటుంది. ఇంతవరకు ఈ ఏరియాలో ఎలాంటి రౌడీజం చేశారో గుండాయిజం చేశారో నాకు తెలీదు. కానీ ఇక మీద ఎవరి మీదైనా చిన్న పెట్టి కేసు వచ్చినా మీ అందరి తోళ్లు ఒలిచేస్తాను. నువ్వెవరయ్యా ఆడపిల్లని తీసుకొచ్చా? సార్ వీడే పులికంటి పాండు. ఓ, నువ్వే ఆ రౌడీవా? నీ మీద 10-20 కేసులున్నాయి. ఇదిగోండి సార్. ఏంటిది? ఇకపైన ఎటువంటి తప్పు చేయనని ఆర్టీఓ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చాను. చెయ్యకూడని తప్పులన్నీ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పు చేయమని లెటర్ తెస్తారు, మేము మిమ్మల్ని వదిలేయాలి. ఇక మీద ఏదైనా తప్పు చేసావని ఎఫ్ఐఆర్ రాశారో పెళ్లంతో చొగనక తప్పించుకున్నావు. ఇంకెవరయ్యా రావాలి? సన్యాసి ఆయన కొడుకు హిరణ్య రావాలి. వాళ్ళిద్దరిని బొట్టు పెట్టి పిలవాలా? డిఎస్పీ గారికి నాన్న తమ్ముడు సార్. ఓహో, డిఎస్పీ తమ్ముడు నాన్న అయితే గొంతులకు ఇచ్చిన చట్టం ఉందా? ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ ఉండాలి. సరే సార్. సార్ ఎక్కడున్నావయ్యా? కొత్తగా డ్యూటీలో జాయిన్ అయితే పై అధికారిని కలవాలన్న జ్ఞానం లేదా? ఇదిగో వస్తున్నాను సార్. ఏంటి మా నాన్న తమ్ముడు 10 నిమిషాల్లో నీ స్టేషన్ లో ఉండాలా? నా దగ్గర నీ ప్రతాపమా? నిన్నెలా 5 నిమిషాల్లో రప్పించి మా నాన్న తమ్ముడు ముందు నిలబెట్టానో చూసావా? నువ్వు నిల్చున్న చోటు ఎవరిదో తెలుసా? మా కుటుంబానికి చెందింది. చూడు, నేను డిపార్ట్మెంట్ లో చేరింది మా నాన్నని తమ్ముడిని కాపాడడానికి, నీలాగా యూనిఫామ్ వేసుకుని దర్జాగా తిరగడానికి కాదు. అర్థమైందా? మీరెందుకని ఈ యూనిఫామ్ వేసుకున్నారో నాకు తెలుసు సార్. కానీ నేను ఈ యూనిఫామ్ వేసుకున్నది అహం చూపించడానికే. ఇంతవరకు మీ నాన్న తమ్ముడు ఏం తప్పు చేశారో ఎలాంటి తప్పులు చేశారో నాకు తెలియదు. కానీ ఇక మీదట వాళ్ల మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ రాసినా ఇంతకు ముందున్న వాళ్ళలా నేను చూస్తూ ఊరికే ఉండను. నరాలు కట్ చేస్తాను. అయ్యా, నా పేరు రంగడయ్య. నన్ను మా అమ్మని చంపి కొయ్యి తీసి పాతేస్తామని మన చిలకలూరుపేట సన్యాసి అతని చిన్న కొడుకు హిరణ్య బెదిరిస్తున్నారయ్యా. నిన్ను బెదిరిస్తున్నారు? మా దగ్గరున్న ఆస్తి పస్తులని తక్కువ వెలకి రాసుకుని సంతకం పెట్టమంటున్నారయ్యా. ఇంకేంటి హెడ్ అయ్యా, వాళ్ళు బాగా ఇరుక్కున్నారుగా. మీరు ఎఫ్ఐఆర్ రాయండి. ఆ సన్యాసికి వాడి కొడుకు హిరణ్యకి నేనేంటో చూపిస్తాను. అయ్యా, వీడే ఒక పోరంబోకు. నిన్నటి వరకు వాళ్ల వెనకాలే తిరుగుతూ ఉండి ఇవాళేంటంటే వాళ్ల మీదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. మీకు వాళ్లకు గొడవలు ఉన్నాయని తెలుసు వీడికి. వీడిని నమ్మి మీరు అడగడానికి వెళితే దేనితోకో పట్టుకుని గోదావరి ఇదినట్టు ఉంటుంది. అయ్యా, ఈయన సన్యాసి వాళ్ళ మనిషి అయ్యా. ఆయన దగ్గర తీసుకున్న డబ్బుతో న్యూజివీడ్ జమీన్ బంగ్లాని కొనాలని చూస్తున్నాడంటే ఆలోచించండి. మాత్రలు కొనడానికే డబ్బులు లేవురా. షుగర్ తో అల్లాడుతున్నాను. ఇలాంటప్పుడు జమీన్ బంగ్లాని ఎలా కొంటాన్రా? సరే, నువ్వు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపో. ఏం జరిగిందో విచారించి నీ కబురు పెడతాను. ఏదైనా సరే ఇవాళ తాడో పీడ తేల్చేయండి అయ్యా. వాళ్ళపైన నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చానని తెలిస్తే. అన్న, కుడివైపు వాపు తక్కువగా ఉన్నట్టుందే. అలా అంటావా? అలా ఉండకూడదే. యారా, నీకెంత కొవ్వుంటే మా నాన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావు? ఆ ఇన్స్పెక్టరే కాదురా, ఇంకెవడొచ్చినా నేను కాపాడలేడు. పెట్టరా సంతకం. ఇదేం బాగులేదు. నా బిడ్డ చిన్న రౌడీ అనే కదా ఇట్ట కట్టేసి కొడుతున్నా.
నీ మనుషుల్ని కొట్టిందే కాకుండా నీ ఇంట్లోనే దూరి నీ అయ్యని గొంతుకొస్తా అన్నాడు చూడు. ఆడి దగ్గర చూపించాడే పేతాపం. వాడి దగ్గర చూపిస్తాడు వీడిని చంపేస్తాడు కదమ్మా. ఎవడిని చంపుతాడో చూడరా. నువ్వు మట్టుకోండి చంపేవే అనుకో. నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే నేను పెడతాను. నా పెట్ట కూడా పెడతాడా. చంపుతా. ఎవడ్రా మా నాన్న పీక్కొస్తానన్నాడు? చంద్రగిరి ఓడరా.